హాయ్ నమస్తే, వెల్కమ్ టు సిగ్మా నైన్. నేను మీ బ్రహ్మేంద్ర. మన ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని అమ్మలగన్న అమ్మ శ్రీ మావోళ్ళమ్మ అమ్మవారి 62వ వార్షికోత్సవాలు ఇక్కడ అత్యంత అద్భుతంగా నిర్వహించేటకు నీరెల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం వారు, ఉత్సవ కమిటీ వారు కూడా ఇక్కడ సమావేశం అయ్యారు. అది ఏ రకంగా ముందుకు సాగుతుందో మనతో మాకు కమిటీ వారు ఉన్నారు, వారిని అడిగి తెలుస్తుంది. సార్, 62 సంవత్సరాల నుంచి అమ్మవారి ఉత్సవాలు అంటే దేశంలోనే ఇది అద్భుతమైన విషయం. ఇది ఏ విధంగా నడుస్తుంది, ముందు ఎలా సాగుతుంది? శ్రీ మావోళ్ళమ్మ దేవతాయ నమః. ఈ కార్యక్రమంలో ఇంచుమించుగా 1965కు ముందు ఈ ప్రాంతంలో మా పూర్వీకులు పండ్లు కూరగాయల వ్యాపారం చేస్తూ జీవించేవారు. ఇక్కడ కృష్ణాష్టమి ఉత్సవాలు జరిగాయి. అది వర్షాల కాలం కావడంతో మేము ఏర్పాటు ఆ రోజున మా పెద్ద ఏర్పడిన చలువ పందులు కావచ్చు, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, ఆటంకం ఏర్పడుతూ ఉండేవి. 1965 సంవత్సరంలో మా పెద్దలు సమావేశమై మనం ఎంత కష్టపడి ఇక డెకరేషన్ అవి చేస్తున్నాం, ఇవన్నీ పాడైపోతున్నాయి, ఏం చేద్దామని చెప్పి అంటే మా పెద్దలు ఒక ఆయన, మనం ఈ ప్రాంతంలో వ్యాపారం చేసుకుని జీవిస్తున్నాం, ఇక్కడ మావోళ్ళమ్మ గుడి పూర్తిగా పాడైపోయి శిథిలం అయిపోయి ఉంది, కనీసం ఒక దీపం పెట్టి పరిస్థితి కూడా లేదు అమ్మవారికి. అందు కాబట్టి ఇక్కడ మన అమ్మవారి గుడిని డెవలప్మెంట్ చేసుకుంటూ బాగు చేసుకుంటూ సంక్రాంతికి మావోళ్ళమ్మ ఉత్సవాలు చేద్దామని చెప్పని తలపెట్టి తొలినాళ్ళలో ఇక్కడ 13 రోజులు ఉత్సవాలు చేసేవారు. దీనికి నిధులు ఎలాగా అమ్మవారి గుడిని మనం బాగు చేసుకోవాలి, అలాగే ఉత్సవాలు చేయాలి, నిధులు కావాలి కదా మనకి. ఎలాగ అనుకున్నప్పుడు మన వ్యాపారాల నుంచి ప్రతి సాల్తీ మీద ఒక కట్ట కావచ్చు, పుట్ట కావచ్చు, ఒక పైసా గడికి తీసి ఆ డబ్బును కూడబెట్టి పక్కన పెట్టి అమ్మవారి ఉత్సవాలకి అలాగే గుడి బాగు చేయడానికి ఉపయోగిందని చెప్పని ఆనాడు ఒక తీర్మానం చేసి, ఆ తీర్మానం ప్రకారం అప్పట్లో ప్రతి సాల్తీ మీద ఒక పైసా తీసి ఆ డబ్బుని పోగు చేసి సంవత్సరంతో పోగు చేసి ఈ ఉత్సవాలు ఖర్చు పెడుతూ ఉండేవారు. అమ్మవారు ఆ రోజు మా పెద్దగా చేసిన ఒక విత్తనం ఏదైతే ఉందో అది ఓ మొక్కై ఒక మహావృక్షమై అమ్మవారి కీర్తి ప్రతిష్టలో ఈ దేశంలో కాదు విదేశాల్లో కూడా వ్యాప్తి చెందే విధంగా ఈరోజు అమ్మవారు కీర్తి ప్రతిష్టలు పెరిగినాయంటే దానికి కావాలి కేవలం నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం అమ్మవారు ఉత్సవాలే అని చెప్పని ఇక్కడ ఉన్న ప్రజలకు చాలా ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రజలకు చాలా మంది తెలుసు. రాబోయే రోజుల్లో కూడా ఈ ఉత్సవాలని మరింత శోభాయమానంగా తీర్చిదిద్దడానికి మా కమిటీ వారు ఎన్నో కృషి చేస్తారని చెప్పని తెలియజేస్తున్నాం. చిన్నారగా మీరు చెప్పండి, ఇది అమ్మవారి ఉత్సవాలు అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం మొత్తం కూడా యావత్తు అమ్మవారి ఉత్సవాలను చూస్తుంది. అలాగే ఇప్పుడు ఎన్ని రోజులు జరుగుతుంది అంటారు? స్వర్ణ కంకణం కూడా సినీ కళాకారులకు ఇస్తున్నారు, అది ఎవరెవరు వస్తున్నారు? అంటే ముందుగా మరి ఈ యొక్క అమ్మవారి ఉత్సవాలను ప్రారంభించడానికి ముందుగా మరి మా పెద్దలను కూడా మేము స్మరించుకోవాలి. ఎందుకంటే అప్పట్లో మరి ఒక 5గురితో ఈ యొక్క సంఘం మొదలవడం జరిగిందండి. వాళ్ళు ఎవరంటే గంగుమల కృష్ణారావు గారు, శంకర్ బైరి గారు, తోట జానకిరామయ్య గారు, తొటవరపు సూరి గారు, మెంటే వెంకటరామయ్య గారు, మరి ఇత్యాది పెద్దలతో ముందుగా ఈ కమిటీ ఒకటి మనం ఏర్పాటు చేసుకుని ఈ అమ్మవారి ఉత్సవాలని ప్రారంభించుకోవడం జరిగింది. మరి అప్పటి నుంచి కూడా ఈ అమ్మవారు మరి దినదినాభివృద్ధి చెంది ఈ రోజున ఇంతటి మహోత్సవాల్ని మనం జరిపించుకుంటున్నాం. ఇది సుమారు అంటే ఇదివరకు మనం సినిమా కళాకారుల్ని వాళ్ళందరినీ పిలుచుకుని కూడా మనం చేసుకునేవాళ్ళం. కానీ కొన్ని ఇబ్బందుల వల్ల మేము అవన్నీ కూడా తప్పించుకుని ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమాలని మనం చేసుకోవాలని చెప్పేసి ఈ నెల రోజులు కూడా అందరినీ మా బావ చెప్పినట్టుగా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా మేము చేసుకుంటున్నాం. ఇంత దిగ్విజయం అవడానికి కారణం కూడా మరి ప్రెస్ వారు మీరు మాకు తోడుగా నీడగా ఉండి ఈ మహోత్సవాలని ముందుకు తీసుకెళ్తున్నారు. మీ అందరికి కూడా మా ఎస్టిమేషన్ అంట ₹1 కోటి అండి ఎస్టిమేషన్. 15 లక్షల రూపాయలు మనకి ఇవ్వడం జరుగుతుందండి. తర్వాత మా పెద్దలు చెప్పారండి, ప్రతిరోజు కూడా ఇక్కడ మరి మనం భోజనాలు పెట్టుకుంటున్నాం. అంటే ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారో వాళ్ళందరూ కూడా మేము భోజనాలు పెట్టుకుంటున్నాం. ఈ యొక్క మా కమిటీలో రోజు ఒక వ్యక్తి ఆ యొక్క ఖర్చును భరించుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఆ యొక్క భోజన కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మీరు అన్న పాయింట్ బాగుంది. ఇప్పుడు నిత్య అన్నదానానికి మావోళ్ళమ్మ టెంపుల్కి చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది. అంటే ఏదో అన్నదానం ఇస్తున్నారు బయట నుంచి అంటే చాలా రకరకాలుగా అనుకుంటున్నారు. దీనికి మీ నుంచి ఏమైనా సహకారం?
అంటే అంటే ఇదివరకు గతంలో మీ కమ్యూనిటీ మీ హాల్లో కూడా పెట్టుకోవడం జరిగింది కొంతగా. జరిగిందండి. ఇదో పూర్వం ఇక్కడ పెట్టుకోవడం జరిగిందండి. అయితే వాళ్ళు ప్రత్యేకంగా మీరు రోజు చూస్తున్నారు కదా, వాళ్ళు ఎంతమంది పెట్టుకున్నారు అనేది మనకు తెలియదు. కానీ ఏంటంటే ఈ నెలలు కూడా మేము ఈ కార్యక్రమం నెలలు మేము పెట్టుకోవడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ ప్రపోజల్ ఎక్కడైనా ఇంకా అసలు సైట్ దొరకలేదని కూడా ఇబ్బంది పడుతున్నారు, మీరే అనాలి సహకారం. అంటే అది మరి మేము కూర్చొని మాట్లాడుతున్న విషయాలండి ఇవన్నీ కూడా. ఎందుకంటే వాళ్ళు కూడా మాతో కోఆపరేట్గా ఉంటారు. ఇంకా కూడా ముందుగా మాతో కూడా కలిసి ముందుకెళ్తే ఇంకా బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అంటే అలా కనుక మీ సజెషన్ వస్తే మీరు ఓకే అంటారు? అది మా పెద్దలందరూ కూర్చొని మాట్లాడిన విషయాలండి. నెక్స్ట్ అఖండ అన్న సమారాధన ఎప్పుడు జరుగుతుంది? 13వ తారీఖు అండి, ఫిబ్రవరి 13వ తారీఖున. చాలా మరి ఎప్పుడు మీరు అందరూ చూస్తూనే ఉంటారు. అంత గొప్పగా కూడా ఈ సంవత్సరం కూడా మేము చేసుకోవాలని చెప్పి మేము అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఇది నీరుల కూరగాయ పండ్ల వర్తక సంఘం వారు తెలియజేస్తున్నారు. నెల రోజుల పాటు భారతదేశంలోనే చెప్పుకోదగ్గ దేవాలయంగా కూడా అమ్మవారు విరాజిల్లుతుందని, అలాగే కూడా అఖండ అన్న సమారాధన ఫిబ్రవరి 13వ తేదీని కూడా అత్యంత అద్భుతంగా పిండి వంటలతో అన్ని రకాలుగా సదుపాయాలతో కూడా ఇక్కడ జరుగుతుందని తెలియజేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్మా.